सर्वं भुवनं यस्य वाचकं सर्ववाङ्मयम् आहायं चन्द्रतारादि तं वन्दे शिवम् सरसाल जवराय
ఏమి సౌందర్యం! నీ సౌందర్యాన్ని నేను ఏమని వర్ణింపగలను? ఏమని వర్ణిస్తారండి? కనబింబము నీ నగుమో బోలుగటే కొలనిలోని నవకమల తలమ్ములు నీ నయనముల పాలునటే ఎచ్చట చూచిన ఎచ్చట కేగిన నీ రూపమదే కనిపించినదే సరే గాని ఏ పూట పూర్తి అవస్థమైన ఏమిటి కథ? క్రొత్తమైన తగిలినది తెలిసిదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కుపట్టని ముత్యం ఇవి. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకి మిచ్చదమన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళినందున మాయమ్మ వారు కట్టవచ్చును కదా అని మహా ఆనందంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలమే. అయినను అదేమి పాపమో కానీ మా ఆడవారేమి మగవారు నమ్మని నమ్మరు. ఏ చండాలుడు నమ్మనివాడు దిగుబోడుపైపోడు. ఏదో హాస్యముడు కన్న మాటకు అంతలకు ఎందులకు హాస్యమా? హాస్యమునకు కూడా హద్దు ఉండక్కర్లేదా? పొడలమండ హాస్యమా? ఓడిము పొరపాటు గాని ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? అదిగో మనసులో ఏదో మలిన మున్ననే ఉన్నది. అయితే
ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధికి మొన్న వచ్చినచో మీ అమ్మ కంట కనబడవచ్చునని పెరటకు మనకు వచ్చేసరికి తటాలను తన తను తీసుకుని బడోళ్ళు పెట్టుకొచ్చినాడు. ఆ పాటు నన్ను చూచి అతను చూచి నేను తెల్లపోయినాము. అంతటా అతనికి అనుమానము కొడుకుంటుగా ఉడకములాడుచూ కొంత దూరం వెంట వెళ్ళినాను. కొంత దూరం వెంట వెళ్ళారు కదా, ఎందుకు ఏతెంచుతురా అన్న అతను అడుగుపోతురా? అడిగినాను. ఏమి చెప్పిన? మేళము కావలసి వచ్చినానని చెప్పినాడు. చెప్పింది కదా, మరి మీ సందేహం ఏమిటండి? సందేహము చెప్పిన సోపు అప్పగించుకో కదా. నా ఎందమైన పాపం నేను కదా. షహబాస్, ఇది మాట. మేళము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా విధము ఒక బెదరచు పెరటదారుడ పౌరుడ ఏలనని నా సందేహము. అది ఏనా మీ సందేహం? అప్పుడే వచ్చింది ఆ కోపం. అదేనా మీ సందేహం? అట్లయినను నేను చెప్పిన ఆలకింపుడు. మేళముల గురించి మాట్లాడుటకై మా అమ్మ అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మన ధర్మం కనుక కూర్చుండని కుర్చీ వేసి తాంబూలం ఇచ్చి తిని. ఇందులో అతడు ఏం చేసినా తెలుసునా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి అతిక ప్రసంగములు మొదలు పెట్టిన. అంతలో నాకు చిరాకు వచ్చి చొప్పున మెడ దిగి చక్కగా పోతిని. మాయమ్మ నా మనసు కనిపెట్టి తోట చుట్టూ మిషన్ మీద అతనిని దొడ్డిలో తీసుకుని ఆ దారిని సాగనంపి వేసినది. మీరు నమ్మకపోండు, నచ్చిన సంగతి మాత్రమే తీయండి. నీ మాటలు కాదు నేను ఇప్పుడు నమ్మలేదు. అయినా నీవిప్పుడు నాతో నన్ను సొంత అబద్ధం ఆడవని కదా నా నమ్మకం. ఏమండి, నేను మీతోడనే కాదు ఎవరితోడనూ అబద్ధములాడను. అందువలనే చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదు అని చిన్నలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కదా కారణము. సందేహమేమి? ఎవరి మాటలో ఎలా నేను మాత్రమే ఎన్నిసార్లు సాహింపలేదు చింతామణి. ఎందరూ లేరు వారపన చేర్చడని పులబంధం. ఎందరూ లేరు. కల్లలల్ కందువ పాటలలే పిపులగా చేయొచ్చు దొల్లదోపుగా వందలు వేలు గుంజుకొని వారను ఎందరూ కానీ విశుద్ధ వృత్తిని చెత్తముడా. చెప్పండి. విశుద్ధ వృత్తిని చెత్తముడా గుణ విచారణ తెలిపెడు వారు కలిగే ఎందరూ లేరు.
కోమలి మనసు దోచిన నా చెలి కలువల కల్లుల కోమలి కలువల కల్లుల కోమలి మనసు దోచిన నా చెలి కలువల కల్లుల కోమలి పున్నమి వెన్నెల చల్లదనం దీపికి కౌగిట వెచ్చదనముతో పున్నమి వెన్నెల చల్లదనముతో దీపికి కౌగిట వెచ్చదనముతో కదలి రావే కన్యక కదలి రావే కన్యక కదలి రావే హంసల ఆడు ఆడు పాడు కలువల కల్లుల కోమలి మనసు దోచిన నా చెలి కలువల కల్లుల కోమలి తీయని పూత కమ్మదనముతో వెచ్చదనముతో పున్నమి వెన్నెల కమ్మదనముతో నీటికి కౌగిట వెచ్చదనముతో అనురాగాలే ఆలాపనగా అనురాగాలే ఆలాపనగా గాలి ఎల్లియను కల్లు కల్యమన కలి కల్పనకై కావ్య కన్యమై అడుగు అడుగుల నృత్యము చూపవే గాలి ఎల్లియను కల్లు కల్యమన కలి కల్పనకై కన్యకమై అడుగు అడుగుల నృత్యము చూపవే కదలి రావే కదలి రావే కదలి రావే కన్యక కదలి రావే ఆడు పాడు కలువల కల్లుల కలువల కల్లుల కోమలి మనసు దోచిన నా చెలి కలువల కల్లుల కోమలి ఆడవే ఆడవే ఏమండి ఏమండి ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమన్నది? ఈ ఎముగొట్టుకి ఏముంది దైవము ధనికిల నాలుకలు తాటి పెట్టుకూడదు ఆ? చేతులు చేపలకూడదు హృదయం ముక్కుకూడదు చేయుచుడు ఆ పైన ఏమవుతుంది ఇదిగో ఎలుగుద త్రిప్పిన తొంటని ఈ పూట తొంట చేయించుకున్నాడు అంతట మీరు ఒక తుంటని ఆశ్రయించినారు. ఆ తుంటని కొన్ని రేపులు గడిపి ఆవిడ తాను ఒక తొంట చేర్చుకుంది. నా మాట ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణంగా గుచ్చుడు. అంతేనా? లేదే నా మాట కడవడం విని అప్పుడు నీకు తోచినట్లు ఇదిగో ఎదుగో నా త్రిప్పిన తొంటని ఈ పూట తొంట చేయించుకున్నాడు. నా మాట కడవడం విని అప్పుడు ఇకనేమీ నచ్చలేదు. ఇక్కడికి విలువలను విని విని నా ప్రాణం విసుకున్నది. మధ్యాహ్నం మీరు వెలుగద మొదలుకొని మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుక భరించుకుని మరి ఒక
అమ్మయ్య చింతామణి, నీవు లేనిదే నేను బ్రతకగలనా? నీవు లేనిదే నేను జీవించగలనా? చింతామణి విరచితి బంధువర్గముల, విరచితి బంధువర్గముల, వీడితి ప్రాణమును కుమితులను, విరచితి ఇల్లువాకిలు, వీడితి భార్యను పాత చెప్పుగా, నా నిమిత్తమయ్యా విరచితి ఎక్కు సిగ్గులను, విరచితి ఎక్కు సిగ్గులను హరగించదలే చెడ్డ. నీ నిమిత్తమై విడువనే దేశము, నీవు నన్ను పెరుగు తమస్తక కష్టమైన చో ఏమండి, మీరు చెప్పినదంతా యథార్థమే కానీ ఈ నెలలో ఎర్రని ఏ గడియను తెచ్చిచ్చినారు కాదే? ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, అక్కడ చొక్క ఎదురుగుచున్నప్పుడు నేనేమే చేయను. అయినను పూర్ణంతో నా గుణంలో నీకు నేనేమైనా ఉపేక్షించుతా ఏమి చింతమని నా తలనాటి క్షేత్రములల్ల తెగదమ్మి. చూడనండి, ఏం చేశారండి? నా తలనాటి క్షేత్రములల్ల తెగదమ్మి దోసిలతో తెచ్చిపోసినాను. నేను కాదన్నానా? అదంతే యథార్థమే కదా. తండ్రి కట్టిన ఇల్లు, తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి విక్రయించి వస్తువులు చేయించినాను. ఎంత మాట అన్నారండి? అత్తవారిచ్చిన మా అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా రాసి ఇచ్చినాను. యథార్థమే కదా. కులసతి మేని సోములు చిత్తమని నా సతి మేని సొమ్ము పుస్తక కోడ కొని వచ్చింది ఎంత కులము బారలని కిది కూడదనినా భార్య గోతికి గోతికి పరువులనినా లెక్క చేయక నీ ఇల్లు కుక్కవాలే
నాము కలికి మేలో ఏమండి, నేను మాత్రమే మీకేమి లోటు చేశాను? తనకు కలిగినదెల్లా ఏమండి, తనకు కలిగినదెల్లా ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరా మేడ కట్టించిన పోలు చెట్టుని పారదోలినాను. నిమిషంలో మాన్యము రాసి ఇచ్చిన ఆదిరెట్టిని సాగనంపినాను. కోరినా కోరినా బంగారు కొండ నేను తెచ్చు పెద్ద చెట్టుకి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చింతకాంత కుక్కలం పోలే నిన్ను చుట్టూ గుమ్మరులుటగాంచి మాయమ్మ నన్నెంతో కసరుచున్నా మీ నిమిత్తమై ఏమండి భవానీ శంకరం గారు, మీ నిమిత్తమై మాయమ్మ నన్నెంతో కసరుచున్నా మీకే మీకే లోబడి ఉన్నాను. ఏమండి, లోబడి ఉన్నాను నిజముగాను. ఆ ఆ ఆ లోబడి ఉన్నాను నిజముగాను. లోబడుతున్నావు నిజముగాను. మీకే లోబడి ఉన్నాను నిజముగాను. లోబడుతున్నావు నిజముగాను. మీకే మీకే లోబడి ఉన్నాను. నిన్నే కోరితిరా
చూడరా నిన్నే కోరితిరా నిదరి చేరితిరా నిన్నే కోరి నిదరి చేరి నన్ను దయ చూడరా నన్ను దయ చూడరా మీకే లోబడి ఉన్నాను. అవునవును నిజముగా నీవు లోటు చేసింది ఏ చండ మీ అమ్మ మాత్రం నన్ను ఎప్పుడైనా నువ్వు పల్లెత్తి మాట్లాడింది ఎప్పుడన్నండి? ఏదో దినములు కొంచెము తాడి మారినప్పుడు ఎటువంటి వారికైనా సహజమే కదా. ఏంటి అయ్యి? పడిన గోడలు పడినట్టు కదా. అందులోకి దైవము ఈ పూట అతనిని తరచినాడు. ఎవరా తారసిలిన వారు? నేను ఇందాకనే తెలుపుకోక నా మాట పూర్తిగా వచ్చిన ఒక ఆ తారసిలని అతడు బిల్వమంగళుడు. బిల్వమంగళుడా? బిల్వమంగళుడు ఏంటి అవల క్రొత్తగా కర్మాగారములు కార్యస్థానములు మేడలు మిద్దులు కట్టుకుని కాపురమంటున్న వాసుదేవుడి మూర్తి గారి కుమారులు. ఈ మధ్య వ్యాపారములని అతను వసూలు చేసినారట. అయినా పదులు కొరక వెంటనే తలపెట్టుట భావ్యము కాదని రేపొద్దునని చెప్పి చక్కగా వచ్చింది. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు కానీ మరి ఏమండి బిల్వమంగళుడు అంటే పుష్టిగా పొడవుగా చాలా అందముగా ఉందిరే. అవునండి వారేనా? వారేనండి వారే కానీ నీవెప్పుడు చూచితివి? నేనా? మీకెప్పుడు అనుమానమే నా మీద? ఒకప్పుడు గోపాల్ వారి కోవెలిలో నేను కళ్యాణం నాట్యం చేస్తుండగా ఆ రోజు చూశానండి. వారు చాలా ధనికులని వాడుక ఏ పాటి స్థితి ఉండునేమి. అమ్మయ్యో 40 లక్షల వరకు ఉండునని నా నమ్మకము. అమ్మయ్యో 40 లక్షలే? ఆ బిల్వమంగళుడు నేడు సహోద్యోగులము. ఆ దినములలో అతడే నేను నేనే అతడు అతడే నేను నేనే అతడు. మాట్లాడినా ఒక్క మాట నిసలందు బలుండి నొక్క చోట నీ జోడడబల్లు వేరైనా సంతతమాత్ముడు పేరుగా ఇరువురు ఒక్కరు ఉన్నారా? ఇరువురు చాలించి సముద్రస్క ప్రాంతంలో ప్రవేశించాడు. నేడు చదువు చాలించి ఎక్కడ ప్రవేశించారు? ఎక్కడే ప్రవేశించారు. అయ్యో అందులకే సంబంధములు పూర్తిగా తప్పిపోయినవి. ఒకరిని మర్చిపోయేంత వరకు వచ్చినాము. అయినా బదులు కొరకు వెంటనే తలపెట్టుట భావ్యము కాదని రేపొచ్చాలని చెప్పి చక్కగా వచ్చింది. అవునా? ఎవరు
ఏమండి? ఏమండి? ఒక్క మాట అడుగుతా, ఏమిటి? ఖచ్చితంగా తీరవాలి మీరు. మాట ఇవ్వండి. కాదనకూడదు, ఖచ్చితంగా. విన్నవించుకోనా ఆహా. చిన్న కోరిక. ఏమండి భవానీ శంకరం గారు? విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. విన్నవించుకోవే నీ కోరిక, ఎన్నాళ్ళు నీ మదిలో ఉన్న కోరిక. విన్నవించుకోవే నీ కోరిక. నల్లని నా కురులలో తెల్ల తెల్లని విరిమల్లెవై, నల్లని నా కురులలో తెల్ల తెల్లని విరిమల్లెవై, జల్లువై ఆనందమై విరిమల్లె పూలు తెరా. విన్నవించుకోవే నీ కోరిక, ఎల్లాళ్ళు నీ మదిలో ఉన్న కోరిక. విన్నవించుకోవే నీ కోరిక. ఏమీ లేదు కానీ ఏమీ లేదు. మీ మిత్రుడు బిలవమంగళమూర్తి గారిని ఒక్కసారి ఏమండి? ఏమండి? మీ మిత్రుడు బిలవమంగళమూర్తి గారిని ఎలాగైనా కానీ ఎలాగైనా ఒక్కసారి మన ఇంటికి తీసుకురాగలరా? అమ్మయ్యో, ఎలాగైనా కార్యం మాత్రము కాదు. ఎందుచేత? మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమనిష్ఠుడు, విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు, ఇప్పుడు నారాయణుని కంటేనా? పరమశ్రీ పరాత్మకుడు. ఎందరికీ లెక్కగల వేలవలు. ఏమండి? ఎంతులు తారసిల్లు వరకే మీ మగవారున్నారు చూడు, ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రులెంత లేచి సామంతములాడినన్ బిగువు మాటలు పలికినా అవ్వా ఎంతులు తారసిల్లు వరకే. కామిని మణికాంత దృగంచలాగ్ని కలికాలవ మించుక పాటి సోకెనేని ఎంతటి పండితుండైనా, ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే. ఏమండి? ఎంత వారైనా అట్టంటే అర్థం కాదు. నువ్వు కొడితే ఎవరికి అర్థమైంది? ఎంత వారలైనా చెప్పండి. ఏమండి? అనుభవంలో భవానీ శంకర్ గారు సరే చెప్పండి. ఎంత వారలైనా ఎవరైనా కాంతకు దాసులే. మరి అంతే కదా. అంతే కదా. ఎంతటి పండితుండైనా, ఎంతటి పండితుండైనా ఇట్టే ఇట్టే కరంగనే పెన్న పోలికన్. ఆ ఆ ఇంతులు అవ్వ తారసిల్లు వరకే. దానికేమి గాని అతని భార్య పూరక రంభ. బెర్రివాడ చాలా నిళ్ళు కొంచెవారులో ఎవరి భార్య చక్కనిది కాదు? నీ భార్య చక్కనిది కాదు కాదా? ఆయన భార్య చక్కనిది కాదా? ఎవరి భార్య చక్కనిది కాదు? ప్రాణములు కలిగినట్టి మేల్పసిడి బొమ్మ,
కలిగినట్టి మేల్పసిడి బొమ్మ అవయవంబులు కలిగిన అలరు బొమ్మ అతి భార్యను విడచి అవ్వా అతి భార్యను విడచి అకట నేటికెన్ని గొప్పల చొచ్చితో ఏమండి భవానీ శంకర్ గారు నేటికి ఈ నాటికి మరో నాటికెన్ని గొప్పలు చచ్చితో ఎరుగవక సరే, నీకెవరు బదులు చెప్పగలరు? బదులు చెప్పుడుతో పని లేదు కానీ మీ మిత్రుడు బిలవమంగళమూర్తి గారిని ఎలాగైనా కానీ ఒక్కసారి మన ఇంటికి తెచ్చే బాధ్యత మీది, ఆతను ఆకర్షించే బాధ్యత నాది. ఆ మీదట ఆయనకున్న 40 లక్షల్లో సగము నీది సగము నాది. ఏమిది? సగము నీది సగము నాది. అదేమి కుదరదు. ఎందుకని అదేమి కుదరదు. చెప్పండి ఏంది నీ మొత్తం నీకే, అంతా నీకే అంకితం. అంకితం అంకితం నీకే అంకితం. అంకితం నీకే అంకితం. నువ్వేలయి జీవితం. అంకితం నీకే అంకితం. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. కాళిదాసు కలబందు చందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతినందు గలదు గీతాత్మసార నవత నవ వసంత శోభనామయూక లలిత లలిత రాగ చంద్రలేఖ స్వరము స్వరము కలియికలో రకరాగం పుడుతుంది. మనసు మనసు కలియికలో అనురాగం పుడుతుంది. స్వరము స్వరము కలియికలో రకరాగం పుడుతుంది. మనసు మనసు కలియికలో అనురాగం పుడుతుంది.
మదన మహామభావ రూప శుభ విలాస హాస చతుర నయన శుభ వికాస వాస సుందర వదన నిన్నీనే నా కలికతో ఒక ప్రళయంలో తోంది ప్రేమ ప్రేమ కలికతో ఒక ప్రళయం పుడుతుంది నిన్నీనే నా కలికతో ఒక ప్రళయంలో ప్రేమ ప్రేమ కలికతో ఒక ప్రళయం పుడుతుంది ఆ ప్రళయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశము నీవైతే ఆ గోపుర కలశము నీవైతే పుష్పం పత్రం పుష్పం దీపం సర్వం అంకితం అంకితం అమ్మో మీ అమ్మ ఏమండి ఎవరు అదిగో మా అమ్మ అమ్మ ఇంకేముంది మన ఇద్దరిని చంపేస్తుంది ఓయి దేవుడా బ్రహ్మదేవుడా నీ బుద్ధి ఎంత బుక్కి అయినదేమయ్యా దివ్యస్థలంబకు తిరుపతి కొండను కోతి మూగను బాటు కల్పినావు తతహంస పూలిగా తల్పంపునందునల్ చెడుదళ్ళులను సృష్టి చేసినావు ప్రేతిని గులాబీ చెట్టులను వాటిని చెట్టును సూచించినావు ప్రభుల మందిర ప్రాంగణముల మోకదేశ హస్తులను కల్పించినావు సౌఖ్యముల కాకరములైన సాడిల్ల వినుల నెత్తను పీల్చని దేశమాతలను మహాభిలాషములుగా పుట్టించినావు గదరా హృదగాను నీ తెలివి కాలిపోను పరమేశ్వర భక్తాచల కైలాసవాస ఏమయ్యా నీని అవిలాసము శంభో
రంగ చరాచర సకల రూపలయ కాళహర భూతనాథన భుజగ భూషణ భూతనాథన భుజగ భూషణ ఓరహన భూజన త్రిభువన దేవగణ దేవగణ శివ శంభో పవగణ ఓం నమః శివాయ 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 జగత్పద ప్రవిక్రమద్భుజంగ మత్త గత్త గత్త నిల్ల మక్క తాళ పాల హవ్యవా ప్రవర్తిత తాటవ శివ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగమ సర్వ మంగళ కళా కదంబ మంజరి రచ ప్రహాయ మాధురి వికుంభన మధువ్రతం ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కావ్య పుచ్చ కావ్య గంధి గంధి గంధరాలి లోకలీల కల్లరా హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో